అండి అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా జ్యువెలరీ కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తాను. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, నా నెక్లెస్ సెట్ అన్నీ మీకు చూపిస్తాను. ఇవన్నీ చూడాలంటే ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మీకు బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను. బ్యాంగిల్స్ మొత్తం గోల్డ్ షేడ్లో వస్తుంది. అలాగే మనకి కొంచెం వైట్ స్టోన్ కూడా వర్క్ అనేది ఉంటుంది దానిపైన. అలాగే మనకి బ్యాంగిల్స్కి కిందన మువ్వల్లాగా ఉన్నాయి కదా, మువ్వల్లా కాదండి, అవి లీవ్స్ లోనే మనకి డిజైన్ అయితే ఇచ్చారు. ఇలా అనమాట. ఫుల్ బ్యాంగిల్స్ వచ్చేసి 6 ఒక సైడ్, 6 ఇంకో సైడ్ అయితే వేయాలి. ఈ బ్యాంగిల్స్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అండి. నేనైతే ఎక్కువ కాస్ట్ తీసుకోను, అండర్ బడ్జెట్లోనే మొత్తం మంచి తీసుకుంటాను చూసి మరి. సో ఆ బ్యాంగిల్స్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. ఇప్పుడైతే మనం బ్యాంగిల్స్ మళ్ళీ నీట్గా ప్యాక్ చేసేద్దాము. మనం తీసుకోవడం గొప్ప కాదండి, అవి మళ్ళీ నీట్గా సర్దుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే బ్యాంగిల్స్ పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం. ఇవైతే నేను తీసుకోలేదు, నాకైతే మా పక్కింటి అక్క అయితే ఇచ్చారు. ఈ బ్యాంగిల్స్ గిఫ్ట్ అయితే చేశారు నాకు. కానీ అవి చాలా అంటే చాలా లూజ్ అయిపోయి, మా మమ్మీకి అయితే కరెక్ట్గా సరిపోయి బ్యాంగిల్స్. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే అవి ప్రస్తుతానికి 3 బ్యాంగిల్స్ అయినా సరే ఒక హ్యాండ్కి చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే తీసుకొస్తుంది. అలాగే తర్వాత మన రబ్బర్ బ్యాండ్స్, మన లేడీస్ చాలా అంటే చాలా అవసరం కాబట్టి ఆ రబ్బర్ బ్యాండ్స్ కూడా మన ప్యాకెట్ అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను, మీషోలో కాదండి, షాప్సీలో తీసుకున్నాను. ఈ నెక్లెస్ సెట్ అయితే అరౌండ్ ఒక 289 పడింది. దీనికి ఇంకా హారం సెట్ ఉంది, అలాగే 2 pairs ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. కానీ అవి నేను వాడి పడేసాను అనమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నా దగ్గర ఈ నెక్లెస్ సెట్ ఇంకా హారం సెట్ అయితే ఉంది. ఇవి నేను అరౌండ్ ఒక 283 రూపీస్ కల్లా తీసుకుని చెప్పాను కదా, ఆల్రెడీ 300 లోపే ఉంటుంది. సో అది కూడా నీట్గా మళ్ళీ ప్యాక్ చేసేసి నీట్గా పెట్టేస్తున్నాను తీసిన వెంటనే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముత్యాల హారం. ఇది మనం కొనుక్కుంది కదా, మనం ఎప్పుడు ఇలాంటివి కొనుక్కోము. ఇది కూడా నాకు ఒకరు గిఫ్ట్ చేశారు. సో అది హెయిర్కి అయితే పెట్టి చూస్తున్నాను ఎలా ఉందని. నవ్వుకోకండి, పర్లేదు, కొంచెం బాగానే లుక్ అయితే ఉంది. మన స్కార్ఫ్కి అది బాగా సెట్ అయిపోయింది. కానీ తీసేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా చాలా ఇష్టమైన జ్యువెలరీ కలెక్షన్లో అయితే ఇది చాలా అంటే చాలా బాగా ఇష్టం నాకు. ఈ నెక్ పీస్ నాకు అరౌండ్ ఒక 190కి వచ్చింది. అంటే ఎంత బాగుందో చూడండి, ఎంత గ్రాండ్ లుక్ అయితే తీసుకొస్తుంది ఈ నెక్లెస్ అయితే. ఆ లక్ష్మీ అమ్మవారిది అయితే విగ్రహం మధ్యలో వచ్చి అటువైపు ఇటువైపు మనకి స్టోన్ అయితే వస్తుంది, గ్రీన్ అండ్ రెడ్ స్టోన్. మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే గ్రీన్ ఆర్ రెడ్ మొత్తం తీసుకోవచ్చు. అలాగే మనకి ఇయర్ రింగ్స్ అయితే ఫుల్ రెడ్ స్టోన్ అయితే ఇచ్చారు. ఇది కూడా నాకు గిఫ్ట్ చేశారు. ఇది కూడా చూడడానికి చాలా సింపుల్గా ఉన్న కానీ కాలేజ్కి వేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అందరూ వచ్చేసి మొత్తం 3 అయితే వచ్చాయి. 3 ఐటమ్స్, ఒకటి చైన్, ఇంకోటి కడియంలాగా ఒకటి ఇచ్చారు, ఇంకోటి ఇయర్ రింగ్స్, ఇంకా రింగ్. ఇంక ఇవి వచ్చేసి చంపస్వరాలు. నా దగ్గర ఉన్న చంపస్వరాలు అయితే ఈ ఒక్కటేనండి, ఇంకేం లేవు. నేను ఎక్కువ తీసుకోలేదు కూడా. ఇది కూడా హెయిర్కి పెట్టుకుంటే ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అదేంటి ఈ లుక్కులు భలేగా ఉన్నాయి. అంతే, కొన్ని కామెడీగా చేసిన లుక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంక ఇవి కూడా నీట్గా సర్దేద్దాం. మీకు ఒక చంపస్వరం ఎలాగో చూపిస్తాను క్లారిటీగా అయితే. ఇదిగోండి చంపస్వరాలు, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఈ చంపస్వరాలు వచ్చేసి కరెక్ట్గా 100 రూపీస్ పడింది నాకు, తక్కువ రేటుకే. అంటే మనం చూసి తీసుకుంటే మనకైతే ఇవన్నీ పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను నేను. ఏవైతే ఇప్పుడు చంపస్వరాలు అన్నానో అది పూర్ణ మార్కెట్లో అయితే తీసుకున్నాను. 100 రూపీస్ పడింది సెట్. ఇంక ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఇందాక చూపించినవి పూర్ణ మార్కెట్ అండ్ షాప్సీలో తీసుకున్నాను. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఇది నాకు 160 అలా పడింది, 160 బిలో అయితే పడింది అన్నమాట. సో ఇది కూడా చాలా సింపుల్గా అంటే చాలా బాగుంది. ఇంక ఈ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు అయితే ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవి నాకు ఒక పెయిర్ వచ్చేసి 40 రూపీస్ పడింది. మా ఇంటి దగ్గర చిన్న స్టాల్స్లో పెడితే అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. ఇవి తీసుకొని చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. నేను ఎక్కువ అయితే జ్యువెలరీ తీసుకొని ఎప్పుడో తీసుకుంటే అదే యూజ్ చేస్తాను. ఈ ఒక్కటే కాదండి, ఇంకో పేరు కూడా ఉంది సేమ్ అలాగే, కానీ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. చూసారా, ఒకటి నా కలర్ తెలియదు వద్దులేండి. ఆ కలర్స్ 2 pairs అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా మంచి లుక్ అయితే తెస్తాయి అనార్కల్సి మీదకి. ఇంక ఇవి వచ్చేసి బుట్టలు గ్రే కలర్లో ఉన్నాయి కదా, లుక్ బాగుంది అనుకోకండి. ఆ గ్రే కలర్లో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా మంచి లుక్ అయితే మనకి ఇస్తుంది. అలాగే సింపుల్గా ఎలిగెంట్గా ఉండడానికి ఆ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. అది నేను తీసుకోలే, గిఫ్ట్ చేశారు లాస్ట్లో చూపించిన ఇయర్ రింగ్స్.
ఇంక ఇవి వచ్చేసి బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. నా ఫ్రెండ్ చేసి ఇచ్చారు నాకు. నా ఫ్రెండ్కి నేను నా సైజ్ బ్యాంగిల్స్ ఇస్తే తనైతే ఇలా తయారు చేసి ఇచ్చింది. తన పేరు మీనాక్షి. అండ్ థ్యాంక్ యూ మీనాక్షి. ఇప్పటికీ కూడా బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి పంజరం బుట్టలు అయితే అంటారు. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం తీసుకున్న ఎలా ఉంటాయి, సూట్ అవుతాయి మన మొహానికి అనుకున్నాం, కానీ చాలా అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే తీసుకొచ్చాయి. సో అవి కూడా తీసుకున్నాను. ఈ పేరు వచ్చేసి మనకి అలా 100 రూపీస్ పడింది ఆ ఇయర్ రింగ్స్. ఈ చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా 160 అలా పడింది నెక్లెస్ అని. ఆ నెక్లెస్కి ఇయర్ రింగ్స్ అనేది పేరు అనమాట. అలాగే మన ఇండిపెండెన్స్ ఎప్పుడో చేసుకుని ఇండిపెండెన్స్ లాకెట్ కూడా నా దగ్గర ఉంది. నా దగ్గర పాతదైనా కొత్తదైనా భద్రంగా అయితే ఉంచుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ చూపిస్తాను. ఇంకా అందులో ఉన్న చౌలీలు ఉన్నాయి. అందులో నేను చూడ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఆ ఇయర్ రింగ్స్ ఎప్పుడు పెట్టుకోలేదు. ఇంకా ఈ 4 బ్యాంగిల్స్ కూడా నా ఫ్రెండ్ మీనాక్షి చేసి ఇచ్చింది నా కోసం. సంక్రాంతి పండగ చేసి ఇచ్చింది ఇంటర్లో ఉన్నప్పుడు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంక ఇప్పుడు వచ్చేసి హారం, మీకు ఇందాక చెప్పాను కదండి, హారము నెక్లెస్ అలా 300 లోపు తీసుకున్నాను. ఆ నెక్లెస్ ఆ హారం ఇదేనండి. కాకపోతే ఇది కొంచెం పాడైపోయింది కాబట్టి సో పక్కన అయితే పెట్టేశాను. ఇంకైతే గాజులు చూద్దాము. గాజులు ఇవి నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇలా నిండుగా గాజులు అయితే ఉంటే గ్రీన్ కలర్, రెడ్ కలర్ సేమ్ కలర్ తీసుకున్నాను. అంటే డిఫరెంట్ కలర్ తీసుకున్నా కానీ సేమ్ మోడల్ అనమాట. సో గ్రీన్ రెడ్ పట్టు శారీల మీదకి వేసుకుంటే ఆ లుక్ గ్రాండ్ లుక్గా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. గ్రీన్ రెడ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఓకే, ఇవి కూడా మనం క్లోజ్ చేసేద్దాం. ఇంక వచ్చేసి ఎప్పుడో నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. అప్పుడులో బాగా ట్రెండ్ అనమాట ఇవి ఇయర్ రింగ్స్. నేను 9th 10th ఉన్నప్పుడు తీసుకున్నాను. అది అరౌండ్ ఒక 30 అంతే పడింది. ఇది మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు పెట్టుకోను కానీ చాలా ఇష్టం. ఎందుకంటే నా బర్త్డేకి ఫస్ట్ టైం మా అన్న గిఫ్ట్ చేసిన ఇయర్ రింగ్స్ అనమాట. డ్రెస్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా గిఫ్ట్ చేశాడు. గిఫ్ట్ చేయడం అంటే వాడే కొన్నాడు అనమాట నాకు నచ్చినవి. సో ఆ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే పెట్టుకోవడం మానేశాను అనుకోండి, అది ఇంకా వేరే విషయం. ఇంకా నల్లపూసలు ఇది నేను కొనలేదు. నాకు మా అంకుల్ వాళ్ళ షాప్లో ఉంటే మా అంకుల్ వాళ్ళు ఇచ్చారు. అంటే ఇందాక ఇయర్ రింగ్స్ గిఫ్ట్ చేశారు కదా, వాళ్ళే ఇచ్చారు. మనం వేసుకోకూడదు, సో పక్కన పెట్టేద్దాం అది కూడా. ఇంకా నెక్స్ట్ మన చిన్ని బొట్టు స్టిక్కర్లు అనమాట. మనం ఎప్పుడు తిలకమే వాడతాను. నేనైతే ఎప్పుడు తిలకమే వాడతాను. రేర్ ఎప్పుడో స్టిక్కర్స్ అయితే పెట్టుకోవడం. ఫంక్షన్స్ ఏమైనా ఉన్న టైంలో అయితే స్టిక్కర్స్ పెడతాను, అది కూడా రేరేనండి. ఇంకా మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో అయితే ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా వస్తాయి. మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మీ సపోర్ట్ అయితే మనకి ఇలాగే అందించండి. థ్యాంక్ యూ.